అలాగే పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు, ఈ రేట్లు ఎక్కువ ఉన్నాయి, థియేటర్లలో తినుబండారాల రేట్లు ఎక్కువ ఉన్నాయి, థియేటర్స్ మెయింటెనెన్స్ సరిగా లేదు కాబట్టి ఆంధ్రలో కూడా బాగా అన్నీ చెక్ చేయడం జరిగింది. కాబట్టి థియేటర్లు బాగా ఉండి టికెట్ ధర రేటు తక్కువ ఉండి తినుబండారాలు ట్యాక్స్ సైకిల్ ట్యాన్ కానీ కార్ ట్యాక్స్ స్టాండ్ కానీ ఇవన్నీ తక్కువగా ఉంటే థియేటర్కు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఓటీటీలలో 1 మంత్ లోపల ఓటీటీలో రావడం జరుగుతుంది మూవీ. కాబట్టి ముందే చూడాలనే ఆతృత ఉన్న ప్రేక్షకుడు థియేటర్కి రావాలంటే మనం రేట్లు తక్కువగా ఉంటేనే రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని అందరూ ప్రొడ్యూసర్స్ పాటిస్తే చాలా చాలా సంతోషం. టికెట్ సినిమా బాగుంటే 100% నీకు డబ్బులు డెఫినెట్గా వస్తాయి. తక్కువ రేటు ఉన్నా డెఫినెట్గా మన బడ్జెట్ 100% వస్తుంది. ఇప్పుడు సంవత్సరానికి 250 సినిమాలు రిలీజ్ అవుతాయి. అందులో 200 సినిమాలు చిన్న సినిమాలే రిలీజ్ అవుతాయి. చిన్న సినిమాలు రిలీజ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ప్రతి ప్రొడ్యూసర్కి. నేను మొన్న ఝాన్సీ అని ఒక సినిమా రిలీజ్ చేస్తే నాకు 50 థియేటర్లు పెడితే 5 లక్షలు ఖాళీ డిజిటల్ ఛార్జెస్ అయినాయి. మన దగ్గర డిజిటల్ ఛార్జెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. పక్క రాష్ట్రాలలో తమిళనాడులో, బెంగళూరులో, బాంబేలో 2500 నుంచి 3000 ఉంటే అదే మన దగ్గర 10 నుంచి 15,000 ఉంది. ఈ వారానికి 10 నుంచి 15,000 మనం కట్టాలి, ప్రొడ్యూసర్ కట్టాలి. దీనివల్ల చాలా పద్ధతి ఇది ఎక్కడ పద్ధతి. దీనివల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. చాలా చిన్న సినిమాలు అయితే అస్సలు రిలీజ్ కావడం లేదు. ఇప్పుడు దాదాపు 500-600 సినిమాలు కంప్లీట్ అయి రిలీజ్ కానీ పరిస్థితి ఉంది చాలామంది నిర్మాతలు. కాబట్టి దీన్ని పవన్ కళ్యాణ్ గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీకి. గతంలో ఎన్టీ రామారావు గారు ఉండిరి మనకు ఇండస్ట్రీకి సపోర్ట్ చేశారు. అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. వారికి నా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. మేము త్వరలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఇంకా మా ఇండస్ట్రీలో ఉండే బాధలు ఏమున్నాయి, ఇంకా ఎలాంటివి కావాలి అనేది కూడా వారికి కూడా వివరిస్తాం. సినిమా అంటే ఒక తెలంగాణ కాదు, ఒకే ఆంధ్ర కాదు, 2 రాష్ట్రాలలో రన్ అయినప్పుడు ఒక సినిమా. కాబట్టి తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అయ్యి అందట నడిస్తేనే సినిమాకి డబ్బులు వస్తాయి ప్రొడ్యూసర్కి. అలాగే ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటర్ ఇలా అందరూ ఉండి పర్ఫెక్ట్గా జరిగినప్పుడే ఇండస్ట్రీలో బాగుంటుంది. ఈ ముగ్గురే కాకుండా దాదాపు 24 క్రాఫ్ట్లలో 1 లక్షల మంది ఉన్నారు ఇక్కడ మన దగ్గర థియేటర్స్లో ఉండే వాళ్ళు, మేనేజర్స్ కానీ వీళ్ళు కానీ. తర్వాత ఈ బుకింగ్ ద్వారా కూడా చాలా ప్రాబ్లం జరుగుతుంది థియేటర్లలో. కాబట్టి ప్రతిదీ ఆలోచించి అదేదో మనం ఎఫ్డిసి ద్వారా ఆన్లైన్ బుకింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఎఫ్డిసిల ద్వారా అయితే అంత ఫ్రాడ్ జరగదు. కాబట్టి ఇప్పుడు బుక్ మై షో ద్వారా చాలా అన్యాయం జరుగుతుంది.